హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'సంధ్య వెడ్స్ సూర్య' పార్ట్ 40. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య సీరియస్ అవుతూ ఆమెను ప్రొటెక్ట్‌గా పట్టుకొని నేను చూసుకుంటాను. నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తూ వచ్చాడు. సంధ్య అతడి కౌగిల్లో దాక్కుని అంతవరకు భరించిన భయాన్ని దూరం చేసుకుంటూ ఉంది. అరుణ్ తన స్థావరంలో ఉన్నాడు. అతడికి జయదేవ్ ద్వారా విషయం తెలిసింది. సంధ్య చాలా భయపడింది. అప్సెట్ అయ్యి అరుణ్ దెయ్యం అనుకుంటూ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంత జరిగినా ఎవరూ సూర్యతో చెప్పలేదు. కారణం అతడి బిజినెస్ దెబ్బతింటుంది అని. అరుణ్ గట్టిగా నవ్వుతూ ఆ సూర్య ఇండియా రాకుండా అక్కడే వాణ్ణి లేపేసే ప్లాన్ చేస్తే ఇక్కడ సంధ్య దిక్కుతోచని పరిస్థితుల్లో భయపడుతూ బాధపడుతూ బయటకొస్తుంది. నా చేతికి చిక్కుతుంది అనుకున్నాడు. రాత్రంతా సంధ్యని బలంగా హత్తుకునేని ఆనందంలో తేలిపోతూ ఆమెను గుర్తు చేసుకుంటూ ఫుల్గా తాగి పడుకున్నాడు. ఉదయాన్నే ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. సూర్య మలేషియాలో లేడు. అర్జెంటుగా ఇండియా వచ్చేశాడు. మలేషియాలో చెయ్యాల్సింది చాలా త్వరగా ఫినిష్ చేసి మిగిలిన వర్క్ రవికి అప్పజెప్పి సంధ్య కోసం వచ్చేశాడు. అంతే వివరాలు తెలిసి అరుణ్ రగిలిపోయాడు. ఆ సూర్య ఎందుకురా నాకు బీపీ తెప్పిస్తావు? ఇప్పుడేమంత అర్జెంట్ అని ఇండియా వచ్చావు? ఇంకా 2 రోజులు అక్కడే ఉండాలిగా నువ్వు. అరుణ్ వేసిన ప్లాన్ మార్చాల్సి వచ్చింది. మరో ప్లాన్ వేస్తున్నాడు. సూర్య చేతులు తనని ప్రొటెక్ట్‌గా పట్టుకొని ఉండడంతో సంధ్య చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. సూర్య మాత్రం ఆవేశం అదుపు చేసుకుంటూ భార్య భయానికి కారకులెవరు అసలు? ఏం జరిగింది? తెలుసుకోవాలని వాళ్ళంతా చూడాలన్నట్టు మేలుకొని ఉన్నాడు. తెల్లవారింది. సూర్య ఒడిలో ఉన్న సంధ్య కళ్ళు తెరిచి చూసింది. ఆమెనే చూస్తూ చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు సూర్య. సంధ్య తన ముందు ఉన్న సూర్య కల కాదు నిజం అన్నట్టు అతన్ని తడుముతూ గట్టిగా హత్తుకొని నువ్వు రాత్రంతా నిద్రపోలేదా అని అడిగింది. సూర్య ఆమె ముందు ఎంతో కూల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఇప్పుడే కాసేపటి క్రితం మెలకు వచ్చింది. నా సంధ్య అందాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను అన్నాడు. ఆమె లేచి బెడ్ దిగుతూ కాఫీ తీసుకొస్తా అంటూ ఉంటే సూర్య ఆమె చేయి పట్టుకుని అక్కర్లేదురా ఇలారా అని ఆమెను దగ్గరికి తీసుకొని ప్రశాంతంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. నాకు ఒక విషయం చెప్పు. నిన్న సడన్గా షాపింగ్కి బయలుదేరారు కదా, ముందుగా ప్లాన్ చేయలేదు కదా అని అడిగాడు. సంధ్య ఆలోచిస్తూ నాకేం తెలీదు సూర్య. నేను గదిలో ఒంటరిగా కూర్చొని నీకోసం బాధపడుతుంటే కృతి, రోనా ఇంకా మౌర్య వచ్చారు. మూడ్ చేంజ్ చేసుకో షాపింగ్కి వెళ్దామంటూ తీసుకువెళ్లారు. ఆమె చెప్పింది విని సూర్య ఆలోచిస్తూ సంధ్య నాకు నీ మాటలపై నమ్మకముంది. ఖచ్చితంగా మాల్లో నీపై అటాక్ జరిగింది. బట్ అది అరుణ్ లేక ఇంకెవరో తెలియాలి. వాళ్ళని విడిచిపెట్టను. నేను తెలుసుకుంటాను. నువ్వేం భయపడకు. సంధ్య అతడి క్రాఫ్ సరిచేస్తూ భయమా? ఎందుకు? నా సూర్య వచ్చేశాడుగా. తనే చూసుకుంటాడు ఆ అరుణ్ సంగతి. సరే నేను వెళ్ళి నీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అంటూ హడావిడిగా ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. సూర్య ఆలోచిస్తున్నాడు. సంధ్య ఇంత ఖచ్చితంగా చెప్తుంది తన మీద దాడి చేసింది అరుణ్ అని. కాని వాడు చనిపోయి కొన్ని నెలలయ్యింది కదా. మరి వాడు ఎలా వస్తాడు? అతడి ఫోన్ రింగ్ అయింది. చూడబోతే గౌతమ్ చేస్తున్నాడు. సూర్య అలర్ట్ అవుతూ గౌతమ్ చెప్పు అన్నాడు. అవతల వ్యక్తి అన్నయ్య ఇండియా వచ్చేసావంటగా, నేను నీతో మాట్లాడాలి. సూర్య ఆలోచిస్తూ ఇంటికి రా అంటూ చెప్పి అతడు ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. సంధ్య ఎంతో నార్మల్గా కిచెన్లో ఉంది. సూర్య, కృతి, రోనా, మౌర్యని తనతో తీసుకొని గార్డెన్ వైపు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే గౌతమ్ అక్కడికొచ్చాడు. సూర్య ముందుగా అందరికీ పెద్ద క్లాస్ ఇచ్చాడు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే నాతో చెప్పకుండా దాస్తారా? మౌర్య నిన్ను ఇందుకేనే ఇక్కడ ఉంచాను అంటూ ఉంటే వాళ్ళంతా పరిస్థితి వివరించారు. గౌతమ్ కూడా విషయం చెప్పాడు. షాపింగ్ మాల్లో సీసీ కెమెరా పరిస్థితి వివరించాడు. సూర్య ఆలోచిస్తూ ఇందులో ఏదో సీక్రెట్ ఉంది. కృతి, షాపింగ్ ప్లాన్ ఎవరిది? అతడి ప్రశ్నకు కృతి కంగారు పడుతూ నాదే బావా. అక్కడ డల్గా ఉందని అలా బయటకు వెళ్ళాలి అనుకున్నాం. సూర్య ఆమె వైపు అనుమానంగా చూస్తూ సరే, ఈ షాపింగ్ చేయాలనే ఆలోచన
నువ్వు ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట ఎవరికైనా చెప్పావా? మీ డాడ్ లేదా నీ ఫ్రెండ్స్? కృతి భయంగా చూస్తూ లేదు బావా. కనీసం డాడ్‌తో మాట్లాడింది లేదు. నా ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడలేదు. సూర్య ఆలోచిస్తూ గౌతమ్, మన ఇంటి విషయాలు మనకు తెలియకుండా బయటకు వెళ్తున్నాయి. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళింది. నువ్వు ట్రాఫిక్ సీసీలు, మాల్‌లో సీసీలు చూడడం కాదు. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు చూడాలి. అలాగే మన వాళ్ళు వెళ్తుంటే ఏదైనా వెహికల్ ఫాలో చేసిందేమో డౌట్ అనిపించే పర్సన్ ఎవరైనా కనిపించారేమో చూడాలి. అదంతా మౌర్య. నువ్వు చూడు. నేను గౌతమ్‌తో బయటికి వెళ్ళొస్తా. బయట కాస్త పనుంది అంటూ హడావిడిగా బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూసి రోనా, కృతి, సంధ్య జాగ్రత్త అని సీరియస్‌గా చెప్పి వెళ్ళాడు. చెప్పండన్నయ్య, ఏం చేద్దామనుకుంటున్నారు? అన్నాడు గౌతమ్. సూర్య అతడి వైపు చూసి అడిగాడు. గౌతమ్, నిజంగా అరుణ్ చనిపోయాడంటావా? వాడు బ్రతికే ఉంటే? వాడు శిక్ష అనుభవించిన జైలు అధికారులతో మాట్లాడాలి. అసలక్కడ ఏం జరిగిందో తెలియాలి అన్నాడు. గౌతమ్ షాక్ అవుతూ అన్నయ్య, ఎందుకలా అడిగాడో అర్థం కానట్టు చూస్తూ ఓకే అన్నయ్య, నేను పర్మిషన్ తీసుకుంటాను అని మాట ఇచ్చాడు గౌతమ్. సూర్య ఇంటికొచ్చాడు. గౌతమ్కి చెప్పాల్సిన పని చెప్పి మౌర్య వైపు చూశాడు. ఎలాంటి ఆధారం లభించలేదని చెప్పడంతో సూర్య ఆలోచిస్తూ ఇందులో ఏదో ఉంది. ఎవరు నా శత్రువుకి సహాయం చేస్తుంది? మిస్టేక్ ఎక్కడ జరిగిందని ఆలోచిస్తూ అమెరికాలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నా మీదికి మాస్క్తో దాడి చేయడానికి వచ్చారు. వాళ్ళు దొంగతనం చేయాలని వచ్చారా? లేక నన్ను అడ్డు తప్పించి సంధ్యని తీసుకుపోవాలని వచ్చారా? ఖచ్చితంగా వాళ్ళు సంధ్య కోసం నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళే అనిపిస్తుంది. అదే నిజమైతే అరుణ్ బ్రతికున్నాడు అన్నది కూడా నిజమే. ఇంతవరకు అరెస్ట్ అయిన నేరస్తుడు ప్రమాదవశాత్తు కాలి చనిపోవడం, బాడీ గుర్తుపట్టనట్టు అయిపోవడం ఎక్కడా జరగలేదు. అరుణ్ అరెస్ట్ అయ్యి కొద్ది నెలలే ఇలా జరిగింది. చనిపోయింది అరుణ్ అని చెప్పడానికి సాక్ష్యం లేదు. అంటే ఏంటి అర్థం? వాడు తన తెలివి ప్రదర్శించి ఉండాలి. చూస్తాను ఎంతవరకు ఇందులో నిజముందో. వాడు నా భార్య నీడ కూడా తాకే అవకాశం లేకుండా జాగ్రత్త పడతానని నిర్ణయం తీసుకున్నాడు. కృతి, రోనా టెన్షన్గా చూస్తున్నారు. సూర్య వాళ్లకు, అలాగే ఇంట్లో మిగిలిన వాళ్ళకి క్లియర్గా చెప్పాడు. ఎవరు టెన్షన్ పడకండి, నేనంతా చూసుకుంటా. ఇక ఈ విషయం వదిలేసి అంతా నార్మల్గా ఉండండి. సంధ్య దగ్గర ఎలాంటి డిస్కషన్ చెయ్యొద్దు అని. సంధ్య సూర్య కోసం వెతుకుతూ వచ్చింది. సూర్య సంధ్య వద్దకు కిచెన్ లోపలికి వెళ్ళి చిరునవ్వు నవ్వుతూ, ఏంటి సంధ్య, నా కోసం ఏం రెడీ చేశావు? వావ్, గుమగుమ వాసనొస్తుంది. సాంబార్ చేశావా? సూపర్ అంటూ ఆమె మెడ అంచున్న వెచ్చటి ముద్దు పెడుతూ చెప్పాడు. సంధ్య ముడుచుకుపోయింది. హే సూర్య, ఏంటిది? ఇది కిచెన్. ఎవరైనా వస్తారు అని అంటుంటే ఆమెను దగ్గరికి తీసుకుని, నా సంధ్య నా ఇష్టం. నా బంగారంని ముద్దు పెట్టుకోవడం నాకిష్టం. ఎవరొస్తారో రాని అన్నాడు సూర్య. ఆమె అతన్ని ఇష్టంగా హత్తుకొని కళ్ళలోకి చూస్తూ ఉంటే సూర్య ఆమె కురులు సరిచేస్తూ ఆకలిగా ఉందిరా అన్నాడు. అంతే. సంధ్య హడావిడి పడుతూ భర్తకి టిఫిన్ పెట్టింది. సూర్య తనతో పాటు సంధ్యని తినమని చెప్పి అతడు తింటూ మాటల్లో పెట్టాడు. ఇప్పుడు సంధ్య ఎంతో హ్యాపీగా ఉంది. నిన్నటి సంఘటన మర్చిపోయి సూర్య వచ్చేస్తాడని రిలాక్స్ అయింది. సూర్య ఆమెను ప్రేమగా చూసుకుంటూ మొత్తం అందర్నీ సంధ్యకి సెక్యూరిటీగా పెట్టి ఎవరిని బయటకు వెళ్ళొద్దని హెచ్చరించి తనకి బయట వర్క్ ఉందని చెప్పి సంధ్యని గదిలో రెస్ట్ తీసుకోవాలని ఆర్డర్ వేశాడు. ఆమె కూడా చాలా అలసటగా ఉందని సూర్య బయటకు వెళ్ళాక నిద్రపోయింది. సూర్య ఇంట్లో నుండి బయటకు వెళ్తూ కృతి వైపు చూశాడు. ఆమె ఏదో తప్పు చేసిందనిపించింది. కృతి ఇంట్లో అడుగు పెట్టడం సమస్య మొదలైనట్టు అనిపించింది. ఇంట్లోకి కొత్తగా వచ్చిన కృతి తన సంధ్యకి ఏమైనా సమస్య అని ఆలోచిస్తున్నో అందుకు ఛాన్స్ లేదు. అంత ఆస్తి అంతస్తు ఉండి గౌతమ్ కోసం ఇక్కడ నెల రోజులు ఉండేందుకు వచ్చింది. నిజంగా గ్రేట్ గర్ల్. కానీ ఈమె పెళ్లికి జయదేవ్ ఒప్పుకోకపోవడం, తన కూతుర్ని నెల రోజులు ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవడం అంత నార్మల్గా అనిపించడం లేదు. అసలే మావయ్య డబ్బు మనిషి. తన ఒక్కగానొక్క కూతురు కృతి పెళ్లి గౌతమ్తో అంటే ఎలా ఒప్పుకున్నాడు? అంతేకాదు, గౌతమ్ పెళ్లికి కండిషన్ పెట్టినా ఏమీ అనలేదు. అంటే ఏదో ఉంది. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని అభిమానం, ఆత్మీయత ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టు? మావయ్య ఏదైనా తప్పు చేస్తున్నాడా?
నా శత్రువుతో చేతులు కలిపాడా అంటూ సూర్య ఆ కోణంలో అన్వేషణ మొదలుపెట్టాడు. మరోవైపు గౌతమ్ అరుణ్ ఉన్న జైల్లో ఆరా తీయడం మొదలుపెట్టాడు. అక్కడ సూర్య అలాగే గౌతమ్ ఉన్నారు. జైలు సూపరింటెండెంట్ గౌతమ్ని చూసి కంగారు పడ్డం లేదు. సూర్యని చూసి కంగారు పడుతున్నాడు. గతంలో సూర్య అరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాణ్ణి పట్టుకోవడం, వీరోచితంగా పోరాడి అరుణ్ అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవించేలా చేయడం, సూర్య కోసం వర్కర్స్ సైన్యం చేసిన గందరగోళం అన్నీ అతడికి తెలుసు. సూర్య కోపంగా చూస్తూ ఉన్నాడు. గౌతమ్ ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఉన్న అరుణ్ ప్రమాదంలో ఎలా పడ్డాడు? ఎలా చనిపోయాడు? ఎందుకు అరుణ్ ఒక్కడికే ప్రమాదం జరిగింది? అసలు ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది? ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సీసీ రికార్డ్ ఏమైనా ఉందా? మాకు తెలియచేయండి అంటూ సూటిగా ప్రశ్న వేశాడు. అవతలి వ్యక్తి గౌతమ్ అడిగిన ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. అతడి వైపు సీరియస్గా చూస్తూ తన లోపల భయం బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ, వాట్ ఈస్ దిస్ మిస్టర్ గౌతమ్? ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? అరుణ్కి సంబంధించి ఎంక్వైరీ చేసే బాధ్యతపై పై అధికారులు నీకిచ్చారా? నన్ను ప్రశ్నించేందుకు నీకు పర్మిట్ ఉందా? అసలు నువ్వెందుకు ఇదంతా అడుగుతున్నావు? నీకెందుకు నేను చెప్పాలి? అన్నారు. గౌతమ్కి ఆయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతుంటే సూర్య ఇన్వాల్వ్ అయ్యాడు. చెప్పాలి. మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే అరుణ్ని అరెస్ట్ చేసింది గౌతమ్. అరుణ్ నేరం చేసింది నా భార్య విషయంలో. అతడిక్కడ శిక్ష అనుభవిస్తుంది నా కారణంగా. నేనే వాణ్ణి చట్టానికి పట్టించాను. మా శత్రువు అరుణ్. అలాంటి వాడు శిక్ష అనుభవించకుండా సడన్గా చనిపోయి ఆశ్చర్యపరిచాడు. అందుకే మాకు సందేహం కలిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. ఇక్కడేం జరిగింది చెప్పడం మీకు తప్పు కాదు అనే అనుకుంటున్నా. అసలు ఇక్కడేం జరుగుతుంది చెప్తారా? లేక మీరు చెప్పినట్టే పై అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయించనా? పర్మిట్ తీసుకొని రమ్మంటారా? మీకు నా సంగతి బాగా తెలుసు అని అనుకుంటున్నా. ఏమంటారు? అని తన విశ్వరూపం చూపించాడు సూర్య. అవతలి వ్యక్తి చెమటలెక్కుతూ స్వరం తగ్గించి మాట్లాడుతున్నాడు. చూడండి మిస్టర్ సూర్య, మీరు మాట్లాడింది నిజం కాదు అనడం లేదు. నేను ప్రాబ్లంలో ఉన్నాను. అసలే ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చనిపోయి నాకు చిక్కులు తెచ్చాడు. ఇదంతా నా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, నన్ను సస్పెండ్ చేయాలని చాలా మాటలు పడ్డాను. ఎలాగోలా బయటపడ్డాను. ఇప్పుడు మళ్ళీ అప్పుడెప్పుడో జరిగింది కెలికితే నా ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అలా మాట్లాడాను. ప్లీజ్ కాస్త నా పరిస్థితి అర్థం చేసుకోవచ్చుగా? ఆయన పోయినోడు మీ శత్రువు. వాడు మీ వైఫ్ జోలికొచ్చాడు. అందుకే చచ్చాడు. మంచి విషయమేగా. అలాంటప్పుడు కొత్తగా ఎంక్వైరీ ఎందుకు? ఆయన మాటలు ఓపిగ్గా విన్న సూర్య సూటిగా చెప్పాడు. చనిపోయిన అరుణ్ నాకు శత్రువు. అలా అని నేను వాడి చావు కోరుకున్నాను అని ఎలా అనుకుంటున్నారు? సరే, అది వదిలేయండి. వాడు చచ్చి ఉంటే ఓకే. కానీ నాకు అనిపిస్తుంది వాడు చావలేదు అని. వాణ్ణెవరో ఇక్కడి నుంచి తప్పించుంటారు అని. ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అని మాట పూర్తి కాలేదు. ఆయన కంగారు పడిపోతూ, అమ్మో ఇదేం కొత్త ట్విస్ట్, నాకేం తెలీదు. వాడు షాక్ సర్క్యూట్ అయ్యి మంటల్లో కాలి ముద్ద అయ్యి సెల్లో ఉన్నాడు. పోస్ట్మార్టం కూడా చేశారు. చనిపోయిన వాడి మృతదేహాన్ని నేను చూస్తుండగానే ఖననం చేయబడింది. నాకు తెలిసి వాడు చనిపోయాడు. అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాడు. సూర్య గౌతమ్ ఒకేసారి అడిగారు. సరే అయితే మీకు తెలిసింది, మీరు చూసింది, రిపోర్ట్లో రాసింది దాచకుండా చెప్పింది, మిగిలింది మేం చూసుకుంటామని. అవతల వ్యక్తి నిట్టూర్చి వీళ్ళు విడిచిపెట్టరు. అడిగింది చెప్పకపోతే కేసు పెద్దదయ్యి తనపై ప్రెషర్ పడుతుంది అని. సరే, నాకు తెలిసింది, నేను చూసింది దాచకుండా చెప్తాను. తర్వాత నన్ను ఇబ్బంది పెట్టద్దు అని వాళ్లను కూర్చోమన్నాడు. ఆ ముగ్గురు ఒక చోట కూర్చొనున్నారు. అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆ సీన్ చూశాడు. అతడు అరుణ్ మనిషి. అందుకే చాటుగా నక్కి వాళ్ళు అరుణ్ విషయం ఎంక్వైరీ చేస్తున్నారని తెలుసుకొని విషయం అరుణ్కి చేరవేశాడు. అవతలి వ్యక్తి నవ్వుకున్నాడు. సూర్య, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ నీకు శ్రమ తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఈ అరుణ్ బ్రతికి ఉన్నా, నువ్వు ఆ నిజం తెలుసుకున్నా ఎలాంటి మార్పు ఉండదు. నీకు నేనున్నాను అని తెలియడమే కదా నాకు కావాల్సింది. సంధ్యని నేను ఎత్తుకుపోతాను అని తెలియాలి. నువ్వు పిచ్చివాడివవ్వాలి. ఇదే నా కాన్సెప్ట్. జైలర్ చెప్తున్నాడు. అరుణ్ అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డాక అతన్ని జైలుకి పంపించారు. అతడు అందరిలా కాదు, చాలా తేడా మనిషి. ఎవరితో మాట్లాడడు.
మౌనంగా ఏదో లోకంలో ఉన్నట్టు ఉండేవాడు. పెట్టిన ఫుడ్ కూడా తినేవాడు కాదు. అతడికిచ్చిన పనైతే పట్టుదలగా చేసేవాడు. కానీ రోజుకు ఒక్కసారి మాత్రమే తినేవాడు. అతడి ఆరోగ్యం పాడైతే నాకు మాటొస్తుందని ఇక్కడ సిబ్బంది నాకిచ్చిన కంప్లెయింట్‌తో నేను అరుణ్‌తో ఒకసారి మాట్లాడాను. చూడండి మిస్టర్ అరుణ్, మీరు నేరం చేశారు. అందుకు మీకే శిక్ష పడింది. ఈ కారాగారంలో మీరుండాలి. కానీ దాని అర్థం మీరు తిండి మానేసి మీకు మీరే శిక్ష వేసుకోవాలని కాదు. చెప్పండి, ఎందుకు ఫుడ్ తీసుకోవడం లేదు? ఎందుకని ఎవరితోనూ మాట్లాడడం లేదు? మీకు ఫుడ్ నచ్చలేదా? ఏదైనా సహాయం కావాలా? మాట్లాడండి. మీరిక్కడ ఉన్న అన్నేళ్ళు మీ బాధ్యత జైలర్‌గా నాది. కాబట్టి నాతో మాట్లాడండి. నీకేం కావాలి? నేను చాలా ఓపిగ్గా మాట్లాడుతూ ఉన్నాను. అతడు సమాధానం చెప్పలేదు. అలాగే శూన్యంలోకి చూస్తున్నాడు. నా కోపం వచ్చింది. అందుకే అతడి మీద ఫైర్ అయ్యాను. ఏంటి? ఓపిగ్గా మాట్లాడుతుంటే పొగరు చూపిస్తున్నావు? నువ్విక్కడ బిల్డప్ ఇస్తూ ఉంటే చెల్లదు. నువ్విక్కడ బిజినెస్ మ్యాన్ అరుణ్ కాదు. క్రిమినల్‌గా వచ్చావు. ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకోను. మాట్లాడు. నీకేం కావాలి? నీ ప్రాబ్లం ఏంటి? అని కోపంగా ప్రశ్నించాను. అరుణ్ మాట్లాడాడు. గట్టిగా అరిచి చెప్పాడు. నాకు సంధ్య కావాలి. ఎస్, ఐ వాంట్ సంధ్య. నాకు ప్రాబ్లం ఉంది సూర్యతో. ఎస్, మై ప్రాబ్లమ్ ఈజ్ సూర్య అంటూ విచిత్రంగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. వాణ్ణి కొట్టాను. ఇంకొకరి భార్యను కిడ్నాప్ చేశావు అని నిన్ను అరెస్ట్ చేశాం. నీకు చేసిన దానికి శిక్ష పడింది. ఇంకా నువ్వు అదే ఆలోచన చేస్తున్నావు అంటూ బాగా కొట్టాను. వాడు నన్ను ఆపలేదు. కొడుతుంటే విచిత్రంగా నవ్వాడు. అతడి మెంటల్ బ్యాలెన్స్ తప్పాడనిపించింది. డాక్టర్ వచ్చి పరీక్షించారు. నా అనుమానం నిజమే అయింది. అరుణ్ మైండ్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. అతడి మైండ్లో రెండే ఆలోచనలు. ఒకటి సంధ్య అనే ఆమెను పొందాలి. రెండు అందుకు అడ్డు వస్తున్న సూర్యను అడ్డు తప్పించాలి. ఆ రెండు జరగక తనకి తానే శిక్ష వేసుకుంటూ తిండి తిప్పలు మానేసి క్షీణించిపోయాడు. డాక్టర్ కొన్ని మెడిసిన్ ఇచ్చి వెళ్లారు. నేను చేసేదేమీ లేదు అని ఊరుకున్నాను. 2 రోజులు గడిచింది. నేను డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళిన 2 గంటల్లో నాకు ఫోన్ వచ్చింది. అరుణ్ ఉండే సెల్లో మంటలు అంటుకున్నాయని, అతడు లోపల ఉంటూనే కాలిపోతున్నాడు అని. నాకు చాలా కంగారు అనిపించింది. వెంటనే వచ్చి చూశాను. అతడి శరీరం కాలిపోతూ కనిపించింది. దారుణంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఇదంతా మైండ్ కంట్రోల్ తప్పడం వల్లనే. తన కోరిక నెరవేరక పిచ్చి పట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి అలాంటి దుర్మార్గుడు చేస్తేనే మంచిది. కానీ నా ఆధ్వర్యంలో ఉన్న ఖైదీ చనిపోయాడు. నాకు పైనుండి చాలా తిట్లు పడ్డాయి. ఇది జరిగింది. సూర్య ఆలోచిస్తూ అతడి మాటలు నమ్ముతూ ఒకే ఒక ప్రశ్న అడిగాడు. అసలు అరుణ్ ఉన్న సెల్లో మంటలు ఎలా ఉంటాయి? ఎలా అంటాయి? అతడి సెల్ ముందు ఏమైనా సీసీ కెమెరా ఉందా అన్నాడు. జైలర్ నిట్టూర్చి లేదు. ఖైదీలు ఉండే ప్రతి సెల్ ముందు సీసీ కెమెరా పెట్టలేం కదా. సెక్షన్గా ఒకే ఒక చోట కెమెరా ఉంటుంది. అరుణ్ సెల్ బయటకు వచ్చి లోపలికి వెళ్లేది కనిపించే అవకాశం ఉంది. నేను ఆ సీసీ కెమెరా చూశాను. మంటలు అంటుకోకముందు అరుణ్ బయట పనిచేసొచ్చాడు. అతడే కాదు, మిగిలిన ఖైదీలు కూడా ఎవరి సెల్ లోపలికి వాళ్ళు వెళ్లారు. అక్కడంతా నార్మల్గానే ఉంది. అరుణ్ లోపలికి వెళ్ళిన 1 గంట సమయం అంతా నార్మల్గా ఉంది. గార్డ్స్ అటు ఇటు తిరుగుతూ వాళ్ళని కనిపెడుతూనే ఉన్నారు. చూస్తుండగా అరుణ్ ఉన్న సెల్లో మంట అంటుకుంది. బయటకు పొగలగ్గి రాజుకుంది అన్నట్టు కనిపించింది. గార్డ్స్ పరుగు పెడుతూ ఉన్నారు. వాటర్ తెచ్చి అగ్ని చల్లార్చేసరికి అంతా జరిగిపోయింది. కాకపోతే అరుణ్ అక్కడ ఖైదీల్లో ఒకరి దగ్గర మందు బాటిల్ తీసుకున్నాడు అని తెలిసింది. జైల్లో మందు బాటిల్ ఎలా వచ్చిందో తెలీదు. కొంతమంది డబ్బులకు ఆశపడి ఖైదీలకు హెల్ప్ చేయడం వల్ల జైల్లో కూడా అన్ని సదుపాయాలు ఏర్పడుతున్నాయి. అరుణ్ తన వద్ద ఉన్న గోల్డ్ చైన్ ఆ ఖైదీకిచ్చి మందు బాటిల్ తీసుకున్నాడు తాగడానికి అనుకున్నాడు. ఆ ఖైదీ ఇలా పోసుకొని నిప్పంటించుకుంటాడని తెలియలేదు. జైలర్ చెప్పింది విని సూర్య, గౌతమ్ ఇద్దరు ఒకేసారి అడిగారు. అంటే అరుణ్ మందు మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు అంటారా? జైలర్ దీర్ఘం తీస్తూ అంతేగా, లేదంటే సెల్లో నిప్పెందుకొస్తుంది? స్మోక్ చేస్తే అని అగ్గిపెట్టి తీసుకొని తాగుతాని మందు బాటిల్ తీసుకున్నాడు. ఆ రెండిటితో తనని తానే తగులు పెట్టుకున్నాడు. నాకు తిట్లు పడ్డాయి. జైల్లో మందు సప్లై చేశారు, నీకు తెలియలేదు అంటూ చాలా మాటలు పడ్డాను. అదంతా చర్చిన అరుణ్ మూలంగా. చూడండి సూర్య గారు, ఇక్కడ జరిగింది ఇది అని మొత్తం చెప్పాడు. సూర్య ఆలోచిస్తూ, నా సంధ్య కోసం సైకోలో మారిన అరుణ్ అలా సూసైడ్ చేసుకున్నాడంటే నేను నమ్మను. వాడు ఇంకేదో ప్లాన్ వేశాడు.
ఖచ్చితంగా వాడు తప్పించుకున్నాడు. ఇక్కడ ఖైదీలకు మందు బాటిల్ సప్లై చేసినట్టు ఖైదీ కోరింది చేసి పెట్టే పోలీసులున్నారు. వాడి దగ్గర డబ్బుంది. ఆ డబ్బుతో ఏదో చేశాడు. తన ప్లేస్‌లో ఇంకెవరినో తగలబెట్టుంటాడు. వాడక్కడి నుండి తప్పించుకొని అందరి దృష్టిలో అరుణ్ చనిపోయాడని నిరూపించాడు. సూర్య మాటలకు జైలర్ షాకయ్యాడు. ఇదేంటి కొత్త ట్విస్ట్? సూర్య, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. చూస్తుండగా అరుణ్ సెల్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత అటుగా గార్డ్స్ తప్ప ఎవరూ వెళ్ళలేదు. మంటలు అంటుకున్నాయి. గార్డ్స్ పరుగులు పెడుతూ నీళ్లు తెచ్చారు వాళ్ళకి. ఒక బాడీ కాలిపోతూ కనిపించింది. అతడి సెల్ లోపలికి ఇంకెవరూ వెళ్ళలేదు. అందులో నుండి బయటికెవరూ రాలేరు. మరి అరుణ్ ఎలా బయటపడతాడు? ప్లీజ్ లేనిపోని ఊహించేవి ఊహించి నా కొత్త తలనొప్పి తీసుకురావద్దు. ఆ మాటకి గౌతమ్ అడ్డొచ్చి, అన్నయ్య, మీరు జైలర్ గారి మాటలు నమ్మాలి. చూస్తున్నారుగా, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అరుణ్ సెల్ లోపలికి వెళ్ళాడు. తర్వాత ఎవరూ బయటికి రాలేదు. కేవలం 2 గార్డ్స్ మాత్రమే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సడన్ గా మంట అంటుకుంది. గార్డ్స్ అలర్ట్ అయ్యి సైరన్ మోగించారు. అంతా అప్పుడు వచ్చారు కదా, మరి అరుణ్ బ్రతికే ఉన్నాడని మీరెలా అనుకుంటారు? అన్నాడు గౌతమ్. సూర్య ఆలోచిస్తూ, ఇందులో ఇంకేదో ఉంది గౌతమ్. ఖచ్చితంగా ఉంది. అదేంటో తెలియాలి. ఈ జైల్లో ఎవరో వాడికి సహాయం చేశారు. లేదంటే వాడు తప్పించుకోవడం అసాధ్యం అన్నాడు సూర్య. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఈ స్టోరీ దగ్గర పడింది. దాదాపు 3-4 డేస్లో స్టోరీ కంప్లీట్ అవుతుంది. మరి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.